లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానములు జనవరి 31వ తారీఖు. పడిపోయిన గోడలను తిరిగి కట్టుట. నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠ వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఉన్న యాజకుడు యాజకులకు చెందిన దశమ భాగములను, అర్పణలను తీసుకొని ప్రక్కన పెట్టాడు. గౌరవనీయులైన టోబియా గారు అక్కడ నివాసం ఉండవలసి ఉన్నది. ఆ సమయంలో నెహెమ్యా అక్కడ లేడు. అతడు రాజసేవకుడు కనుక బబులోనుకు తిరిగి వెళ్ళాడు. నెహెమ్యా ఏమి చేశాడు? తక్షణ చర్యను తీసుకున్నాడు. టోబియా ఇంటి సామాగ్రిని అంతటినీ పారవేశాడు. ఆ గదిని స్వాధీనపరుచుకున్నాడు. తిరిగి అర్పణలను తెచ్చాడు. అంతకుముందు టోబియాకు గదిని సిద్ధపరిచిన వారిని పంపివేశాడు. దేవుని పనిలో నియమ పద్ధతి లేకపోతే ప్రమాదకరము. దేవుని మందిరము ఎందుకు నిర్లక్ష్యపరచబడినది? మనము దీనికి గోడలు కట్టలేదా అని నెహెమ్యా పాలకులను అడిగాడు. నీవు ఒక పెద్ద కట్టడాన్ని నిర్మించవచ్చు, అయితే అక్కడ గొప్ప ప్రవక్తలు ఉన్నారా? వారి పిల్లల కంటే దేవుని రాజ్యాన్ని ముందు పెట్టేవారున్నారా? అలాంటి వారు లేకపోతే దాన్ని కట్టవద్దు. నవీన యవ్వనస్తులకు ధనాశ అనేది ఈ దినాలలో గొప్ప శోధన. వారు పెద్ద మొత్తములలో డబ్బు సంపాదిస్తున్నారు, అయితే దేవునికి దశమ భాగము ఇవ్వడానికి వారు కష్టపడుచున్నారు. అలాంటి వారు దేవుని పనిలో ప్రవేశించకూడదు. వారు కొరుకుడు పుండు వంటి వారు. వారు అననీయ, సప్పేరా లాంటి వారు. దేవుని గృహములో కూర్చున్న టోబియా వంటి వారు. నీవు దేవుని పనికి ఆటంకంగా ఉన్నావేమో నీ హృదయాన్ని పరీక్షించుకో. దేవుని మహిమ ఎడల నెహెమ్యాకు శ్రద్ధ ఉన్నది కానీ మరి దేని మీదనూ లేదు. అతనికి పెద్ద ఉద్యోగము ఉన్నది. అతడు దానిని కూడా లెక్క చేయలేదు. అతడు దేవుని మందిరపు గోడలు కట్టాలని మాత్రం కోరుతున్నాడు. సిమెంటు తదితర వస్తువులతో గోడను కట్టుట చాలా సులువు. నీ ప్రార్థనను బట్టి, నీ విశ్వాసమును బట్టి దేవుని గృహములో నీకు స్థానము ఉంటుంది. వారి ప్రాముఖ్యతను బట్టి దేవుని గృహములో స్థానము ఉండాలని కొందరు అనుకుంటారు. నీవు టోబియా వలె త్రోయబడతావు. అయితే పశ్చాత్తాపపడి తిరిగి వచ్చిన నమ్మకస్తులు వారి స్థానంలో వారు పెట్టబడతారు. జాషువా డానియల్ గారు.